హలో అందరికీ, ఇవాళ వీడియో నా జర్నీ ఇన్ 2025. ఎన్నో బాధలు, ఎన్నో స్ట్రగుల్స్ ఈ ఇయర్ లో ఫేస్ చేసినంతగా ఎప్పుడూ లేదు. చాలా కష్టంగా ఉండింది చెప్పాలంటే. ఒక రోజు హ్యాపీగా ఉన్నా అంటే మరో రోజు సాడ్నెస్ ఖచ్చితంగా ఉండేది. 2025 చాలా హ్యాపీగా స్టార్ట్ అయింది, కానీ ఎంత హ్యాపీనెస్ ఉందో అంతే బాధ కూడా ఉంది. కొన్ని ఎవరితో చెప్పుకోలేము, మన ఫ్యామిలీతో తప్ప. అదే ఫ్యామిలీ ప్రాబ్లమ్సే ఉంటే మన పరిస్థితి ఆలోచించండి, ఎంత బరువుగా ఉంటుందో. మన కన్నీళ్లు కూడా తీర్చలేవు ఆ బాధ. ఏదో తెలియని లోన్లీనెస్, ఎందుకో తెలీదు. బానే ఉంటాను, సడన్ గా మూడ్ ఆఫ్ అయిపోతాను. నా స్ట్రెస్, నా యాంగ్జైటీ తగ్గించుకోవడానికి రకరకాల యాక్టివిటీస్ చేసేదాన్ని. బుక్స్ రీడ్ చేయడం స్టార్ట్ చేశాను, కలరింగ్ చేసేదాన్ని. ఇన్ఫాక్ట్ నేను యూట్యూబ్ అండ్ ఇన్స్టా స్టార్ట్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అన్నమాట. ఏదో ఒక విధంగా బిజీ అయిపోవాలి అని అనుకునేదాన్ని. మన లైఫ్ లో కొందరు ఫ్రెండ్స్ అని చెప్తారు, కానీ మన వెనకాల ఎన్నో మాట్లాడుతారు. ఇవన్నీ తెలిసి మనుషులకు దూరంగా ఉండటం మంచిది అనిపించింది. అందరూ కాదు చెప్తున్నాను. సైలెంట్ గా ఉండని నేను చాలా సైలెంట్ అయిపోయా. ఎంతవరకు మాట్లాడాలో అంత మాట్లాడడం నేర్చుకున్నా. మనకి వాల్యూ అండ్ రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు మనకు ఇంపార్టెన్స్ అని అర్థమైంది. 2025 ఈజ్ ఏ రియల్ లైఫ్ లెసన్ అని చెప్పొచ్చు. మరి మీకు ఎలా ఉంది? కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.